హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక కొన్ని రెసిపీస్ చూపిస్తున్నానండి. మనకు దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి. దీనికోసమని నేను రోజుకొక అమ్మవారు మనకు అవతారంలో మనకు దర్శనం ఇస్తుంటారు. అలాగే అమ్మవారికి ఒక్కొక్క రూపంలో మనకు దర్శనమిస్తున్నప్పుడు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ప్రసాదాలు అనేది మనము నైవేద్యం అనేది పెడుతూ ఉంటాం కదండి. అలాగే ఈరోజు నేను కొన్ని ప్రసాదాలు అయితే మీకోసం ఈరోజు వీడియోలో చేసి చూపిస్తున్నానండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ చూపెట్టాను కదా, ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు నేను రైస్ తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక గ్లాస్ వరకు పెసరపప్పు కూడా తీసుకున్నాను. ఫస్ట్ డే నేను ఇక్కడ కట్ట పొంగల్ చేస్తున్నానండి. తర్వాత ఇక్కడ రైస్ అనేది వాటర్ వేసేసుకుని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నీళ్ళన్నీ వంచేసి పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ప్రెషర్ ప్యాన్ తీసుకుంటున్నానండి. నేను ప్రెషర్లో కుక్కర్లో చేస్తున్నాను. మీకు ఇష్టమైతే మీరు సపరేట్గా కూడా ఒక బౌల్లో చేసుకోవచ్చండి. ఇక్కడ పచ్చివాసన పోయి కొంచెం మంచి పచ్చివాసన పోయేంతవరకు పెసరపప్పు అనేది ఒక మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా వేయించుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది వేసేసి గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ అనేది వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను బౌల్తో వేసుకుంటున్నాను. 1.5 కప్పు వరకు వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకునేసి కొంచెం పసుపు కూడా వేసేసుకొని దీన్ని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే నేను ప్రెషర్ పెట్టుకుంటున్నానండి. 3 నుంచి 4 విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడికిపోతుంది. మీకు వాటర్ తక్కువైంది అనుకుంటే మరి కొంచెం హాట్ వాటర్ సపరేట్గా పెట్టుకొని యాడ్ చేసుకుంటే మనకు సాఫ్ట్గా కట్టె పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. దీనికోసమని ఇక్కడ ఇంకో ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొనేసి కొంచెం నెయ్యి కూడా వేసుకునేసి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర మనకు డైజెషన్కి మంచిది, అన్నిటికీ కూడా మంచిది. అందుకే నేను కొంచెం జీలకర్ర అనేది ఎక్కువగా వేస్తుంటాను అన్నిట్లోనూ. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కాజు, అలాగే మిరియాలు, పచ్చి కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ వేయడం వల్ల మనకు టెంపుల్లో పెట్టే ప్రసాదం ఉంటుంది కదండి, అంత మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇంగువ వేయడం వల్ల. ఇంగువ తినడం వల్ల కూడా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనకు పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ప్రెషర్ కూడా పోయింది కాబట్టి ఇప్పుడు చూడండి కొంచెం పలుకుగా ఉంది. కొంచెం వాటర్ అయితే నేను ఇక్కడ హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా పలుకుగా అనేది ఉండకూడదు. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకునే పోపు కాస ఇందులో వేసుకొనేసి కొంచెం హాట్ వాటర్ కూడా ఇందులోకి నేను వేసుకొనేసి మెత్తగా అనేది కలుపుకుంటున్నానండి. అప్పుడే మనకు ఇంట్లో కూడా ఇలా చేసుకుంటే చాలా పిల్లలు అందరూ కూడా ఇష్టపడతారు. నైవేద్యానికి ఇలా చేయడం చాలా మంచిదండి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము. నేను ఇక్కడ హాట్ వాటర్ కూడా వేసేసాను. ఇప్పుడైతే మనకు కట్టె పొంగల్ అయితే మనకు రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఫస్ట్ డే ఇలా చేసుకోండి. నవరాత్రులు కదండి, మనం డైలీ అమ్మవారికి అనేది నైవేద్యం పెడుతూనే ఉండాలి. మరి మీకు ఈ వీడియోస్లో ఏ వీడియో నచ్చింది అనేది కూడా నా కమెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తెలుసు కదండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. లేడీస్కి ఒక మంచి యూస్ఫుల్ రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే మనకు ఈ మంత్ అనేది శ్రావణ మాసం అనేది వచ్చింది కదా అండి. అమ్మవారికి నైవేద్యంగా నివేదించడానికి మనము ఏదన్నా అమ్మవారికి అని ప్రసాదం చేస్తూ ఉంటాము. అలాంటిదే ఈరోజు నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి.
సింపుల్గా గుళ్ళో టెంపుల్లో వస్తుంది కదండి పులిహోర టేస్ట్, అలాంటి టేస్ట్తో ఈరోజు నేను మీకు ఒక మంచి చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి. ఇది చాలా తొందరగా అయిపోతుంది, చాలా కమ్మగా ఉంటుందండి. శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కానీ ముత్తైదువులకు తాంబూలంలో పెట్టడానికి ప్రసాదంగా చాలా పనికొస్తుందండి. చాలా చాలా ట్రెడిషనల్ రెసిపీ ఇది. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. శ్రావణ మాసంలో లేడీస్కి చాలా ఎక్కువగా పనికొస్తుందండి ఈ వీడియో అనేది, అందుకోసమే నేను పెడుతున్నాను. మీరైతే చాలా సింపుల్ రెసిపీ అండి, ఒక 5 మినిట్స్లోనే మనకు అనేది రెడీ అయిపోతుంది. మరి వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు తెల్ల నువ్వులండి, ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటుంటే అంటే అవి బాగా చిటపటలు ఆడాలండి, అప్పుడు మనకి బాగా వేగినాయి అనేది అర్థమవుతుంది. ఇలా వేగిన వాటిని ఇలా చిటపటలు ఆడినప్పుడు మనకు వెంటనే తీసేసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఈరోజు నేను టెంపుల్లో చేసే స్టైల్లో చూపిస్తున్నానండి. ఆవపెట్టిన పులిహోర అండి దీని పేరు. చాలా కమ్మగా ఉంటుందండి. ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకున్నాక ఇందులోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకునేసి, ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కాక ఇందులో నేను ఆవాలు మనము ఫస్ట్ పోపుకి వేసుకుంటాం కదండి, అలాగే వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకున్నాను, అవి కొంచెం చిటపటలాడాక పచ్చశనగపప్పు, అలాగే కొన్ని పల్లీలు, అలాగే కొంచెం కాజు కూడా వేసుకుంటున్నాను, కాజు పలుకులు వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 నుంచి 3 వరకు గ్రీన్ చిల్లీ స్లైసెస్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం ఇవి వేపుకున్నాక ఇప్పుడు ఇక్కడ పచ్చికరివేపాకు అనేది కూడా వేసుకుంటున్నాను ఇందులోకి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇలా ఇంగువ వేసుకున్నాక రుచికి సరిపడే సాల్ట్ అనేది నేను ఇక్కడ ఒకేసారి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకునేసి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మనకైతే పోపు అయితే ఇప్పుడు బాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు మనము అవన్నీ రెడీ అయిపోయినాక స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి ఫ్లేమ్. ఆ తర్వాత మనం వేయించుకున్న ఆవాలు, తెల్ల నువ్వులు ఇలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చూడండి మెత్తగా పొడి చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పోపులోకి మనము ముందుగానే నేను ఉడికించి పక్కన పెట్టుకున్న వైట్ రైస్ ఉంది కదండి, వైట్ రైస్ డైరెక్ట్గా ఈ పొడిలోకి అనేది వేసేసుకొనేసి ఇలా పోపు అంతా అన్నంలోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఇలా బాగా అన్నం అంతా పోపు అంతా కలిసిపోయేలాగా ఇలా కలుపుకొనేసి, మనకు తెలుసు కదండి పులిహోరకి లెమన్ రైస్కి ఇలా కలుపుకుంటూ ఉంటాం, అలా కలుపుకొనేసి ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్న ఆవాలు, తెల్ల నువ్వుల పొడి అండి వేసేసుకొనేసి ఇలా బాగా అన్నానికి అంతా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే 1-2 నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయలు అండి, నిమ్మకాయ జ్యూస్ అండి, లెమన్ జ్యూస్ కూడా పిండుకోవాలి. పిండుకున్నప్పటికీ మనకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఆవపెట్టిన పులిహోర చాలా రుచిగా ఉంటుందండి టెంపుల్ స్టైల్లో. మరి మీరు కూడా తప్పకుండా ఈ ప్రసాదం అనేది తయారు చేసి అమ్మవారికి
నైవేద్యం అనేది పెట్టండి. అలాగే ముత్తైదువులు ఇంటికి వస్తే తాంబూలంలో పెట్టడానికి కూడా ప్రసాదంగా మనకు మంచిగా పనికొస్తుందండి. చాలా సింపుల్ రెసిపీ చూశారు కదా, చాలా సింపుల్ రెసిపీ. ఎక్కువ పెద్ద పెద్ద రెసిపీల కంటే ఇలా సింపుల్గా చేసుకోవడమే మనకి లేడీస్కి శ్రావణ మాసంలో చాలా బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నానండి. అదేంటంటే ఇక్కడ నేను చేసే రెసిపీ ఇది మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఇలా హెల్తీగా రెసిపీ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్తీ కూడా, చాలా ఈజీగా చేయొచ్చు. అలాగే ఏదైనా పండగలప్పుడు కానీ, వ్రతాలప్పుడు కానీ, పూజలప్పుడు కానీ ఇలాంటి రెసిపీస్ చేసుకోండి. చాలా తొందరగా రెడీ అయిపోతుంది. ఇది ఎలా చేయాలనేది ఈరోజు నేనైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా నా ఛానల్ని చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఇవి బెల్లము అలాగే బియ్యపిండితో చేసిన అప్పాలండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి సాఫ్ట్గా ఉంటాయి. మనము అత్తరసాలు అనేది చేయకుండానే అంత అవసరం కూడా లేకుండా ఇలా ఈజీగా అనేది చేసేయచ్చు. మరి ఎలా చేయాలనేది నేను మీకు అయితే ఈ వీడియో క్లియర్గా చూపిస్తానండి. మరి మీరైతే నా ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే సేవ్ కూడా చేసుకోండి, వీడియోని షేర్ కూడా చేయండి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 గ్లాస్ వరకు రైస్ వేసుకుంటున్నానండి. నార్మల్ రైసే వేసుకునేసి ఇది ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకుంటున్నాను. వాష్ చేసేసి మళ్ళీ కూడా వాటర్ వేసేసి ఒక 3 to 4 అవర్స్ వరకు మూత పెట్టేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు వితౌట్ వాటర్ అనేది వంపేశాక ఇక్కడ పొడి క్లాత్ కానీ లేదంటే పేపర్ కానీ నేనైతే పేపర్ యూస్ చేస్తున్నాను. మీకు అంటే పొడి క్లాత్ కూడా యూస్ చేయొచ్చు. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అనేది చేసేసుకుంటుందండి. ఈ ఓపెన్ క్లాత్ పైన పెట్టేస్తే ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అనేది చేసేసుకుంటుంది. రైస్ అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. అప్పుడే మనకి రైస్ అనేది పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే చూడండి, రైస్ ఎంత బాగా పొడిగా ఉంది కదా. ఇప్పుడు రైస్ అనేది ఇలా తీసేసుకొని ఒక మిక్సీ జార తీసుకొని అందులో వేసుకొనేసి బాగా ఫైన్ పొడిలాగా చేసుకోవాలి. ఫైన్ పొడి అంటే 1కి 2 సార్లు వచ్చేయదండి, 2-3 సార్లు, లేదంటే పిండి మిషన్కి పట్టించినా కూడా సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో నేను ఇలా జల్లెడ వేసేసుకొని ఒకసారి జల్లెడ పడుతున్నానండి. ఇలా జల్లెడ పట్టేశాక ఈ బియ్యపిండిని జల్లెడ పడుతున్నాను. ఇంకా రవ్వ అనేది మిగిలి ఉందండి. ఈ రవ్వ అనేది మిగిలి ఉంది కదా, ఇది మరీ కూడా ఒకసారి వేసుకొనేసి నేను 1 కప్పు వరకు అయితే నేను ఇప్పుడు బియ్యపిండి తీసుకుంటున్నానండి. అలాగే మిగిలిన రవ్వ కూడా వేసేసుకొని నేను 2 కూడా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు తీసుకున్నానండి బియ్యపిండిని. ఇలా బియ్యపిండి తీసుకున్నది ఇప్పుడు మిక్సీలో వేసి మిక్సీ జారలో వేసేసి అలాగే కొద్దిగా ఇలాచి కూడా వేసేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసము. ఇప్పుడైతే మిక్సీలో పొడి అయితే మనకి బియ్యపిండి పెట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాక దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దామండి. వేడిగా ఉంటుంది కదా, కొంచెము చల్లారబెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఇక్కడ మిగతా ప్రాసెస్లోకి వచ్చేసరికి ఇంకో బౌల్ తీసుకుని అందులోకి నేను ఒక 3/4 వరకు జాగ్రీ పొడి తీసుకుంటున్నానండి. అంటే బెల్లం పొడి తీసుకుంటున్నాను.
పతంజలి వారిది ఆర్గానిక్ బెల్లం అండి ఇది. అలాగే ఒక హాఫ్ కప్పు మిల్క్ తీసుకుంటున్నానండి, బాయిల్ చేసిన మిల్క్ ఇది, బాయిల్ చేసి చల్లారబెట్టిన పాలు ఇది. అలాగే ఇప్పుడు బియ్యపిండి వచ్చి నేను ఇందులో సాల్టు, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్, ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొనేసి బాగా ఒకసారి చేత్తో ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు నేను ఉండలు అనేది లేకుండా ఇక్కడ కలుపుకొనేసి ఇప్పుడు నేను పాలు బెల్లంలో కలిపిన లిక్విడ్ అనేది ఉంది కదండి, ఆ బెల్లం లిక్విడ్ అనేది ఇందులోకి వేసుకొనేసి ఎక్కడ స్పూన్ కానీ లేదంటే విస్కర్ కానీ తీసేసుకొని ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి. మనకు పిండి కానీ తక్కువ వస్తే మరి కొంచెం అనేది యాడ్ చేసేసుకోవచ్చండి, ఎక్స్ట్రా పిండి కావాల్సి వస్తే. ఇప్పుడు ఇక్కడంతా ఉండలు అనేది లేకుండా కలిపేసి కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకునేద్దాం. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకునేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనకు అవి మునిగేంత వరకు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ ఇప్పుడు బాగా వేడెక్కింది. మీరు చూసినట్లయితే చూడండి, బ్యాటర్ కూడా మనకి బాగా రెడీ అయిపోయింది. మనకి ఇంకొంచెం నీళ్ళు కావాలంటే కొద్దిగా కొంచెం లూజ్ కావాలంటే కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే ఆయిల్ బాగా వేడెక్కింది. ఇలా పైన నుంచి మనము ఆయిల్లోకి బ్యాటర్ అనేది వదిలితే అది ఆ వేడికి బూరెల్లాగా అప్పాలలాగా మనకి బాగా పొంగుతాయండి. ఇలా బాగా పొంగుతాయి. అప్పుడే మనకి లోపల అనేది పచ్చిదనం అనేది లేకుండా బాగుంటాయి టేస్టీగా. అలాగే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఒకటి చూడండి రెడీ అయిపోయింది. నేను ఇదైతే ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి, ఎందుకంటే మరి మాడిపోతాయి. ఇలా మంచి కలర్ వచ్చినాక ఇలా రెండో వైపు కూడా ఒకసారి బాగా కాల్చేసుకొని తీసేసుకోండి. ఇలా అన్నీ కూడా మిగతా బ్యాటర్ కూడా మొత్తం అన్నీ ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని మనము ఇక్కడ వేడిగా సర్వ్ చేసుకొని లేదంటే నైవేద్యాలకి పూజలకి ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఇవి 3-4 డేస్ వరకు నిల్వ అనేది కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. స్వీట్ కూడా చాలా తక్కువగానే నేను యూజ్ చేశాను. మరి మీకు ఈ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే మీరైతే ఖచ్చితంగా ఎలా వచ్చిందో అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే నేను చేసే ప్రతి వీడియోలు కూడా మీకు సింపుల్గా చాలా ఈజీగా చేసేలాగా నేను మీకు వీడియో చూపిస్తున్నానండి. అలాగే చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా లోపల కూడా సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంత బాగున్నాయో ఈ అప్పాలు అనేది. చూడండి ఇలా తుంచితేనే తునుగుతున్నాయి, అంత సాఫ్ట్గా ఉన్నాయి. స్వీట్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కూడా మనకి సరిపోయిందండి. మరి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. ప్రసాదం వరకు వస్తే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైన శనగలు అండి. ఇవి తెల్లవి కావచ్చు, నల్లవి కావచ్చు, ఏవైనా సరే కొన్ని తీసుకొనేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టి ఉంచి అమ్మవారికి నైవేద్యం పెడితే సరిపోతుందండి. ఇక్కడ బాగుంటుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే మనము పండుగల టైంలో కానీ వ్రతాలప్పుడు కానీ దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టడానికి కానీ ఎప్పుడు చేసే ఒకటే ప్రసాదంలా కాకుండా ఇలా కూడా ఒక్కసారి చేసి చూడండి. సరికొత్తగా చాలా రుచిగా చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడు ఒకటే తినకుండా ఇలా కూడా చేసి చాలా రుచిగా ఉంటుందండి. దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు.
అదేంటంటే కొబ్బరి చిత్రాన్నం అండి. చాలా రుచిగా ఉంటుంది. చేయడం కూడా 5 మినిట్స్లో చేసేయచ్చు. ఎప్పుడు ఒకే రకం లాంటి లెమన్ రైస్లు అనేది తింటూ ఉంటాం కదా, అలాగే ఈసారి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి. మరి ఎలా చేయాలనేది ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, మీరైతే చూసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. అందులో ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసేసి ఆ తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ అనేది వేసేసుకుంటున్నానండి. అలాగే అన్నం కొంచెం పొడి పొడిగా రావడానికి 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. మూత పెట్టేసి రైస్ కుక్కర్లో ఉడికించేస్తున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరి, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీర అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, కొత్తిమీర ఏమాత్రం అంటే మనకు సరిపోతుంది. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఎక్కువ తీసుకుంటే కూడా సరిపోతుందండి. నేను ఇక్కడ చేస్తున్న తక్కువ క్వాంటిటీలో కాబట్టి కొంచెం తీసుకుంటున్నాను. అలాగే దీన్ని మనము పేస్ట్ లాగా చేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుందండి. ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకునేసి ఇందులో ఆయిల్ అనేది హీట్ ఎక్కాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇవి మనం మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పల్లీలు కూడా వేసుకునేసి అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ శనగపప్పు వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి, అలాగే ఎండుమిర్చి వేసుకునేసి పచ్చిశనగపప్పు కూడా వేసుకునేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఈ పల్లీలు, ఈ శనగపప్పు అనేది మాడిపోకుండా లో ఫ్లేమ్లో వేసుకుంటే మనకు అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇవన్నీ వేసుకునేసాక ఇక్కడ కొంచెం ఇంగువ వేస్తున్నానండి రుచి కోసం, టేస్ట్ సూపర్గా ఉండడానికి. అలాగే కొంచెం కాజు పలుకులు కూడా వేసుకుంటున్నానండి. కాజు పలుకులు కూడా వేసుకునేసి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనము వేయించుకున్న పేస్ట్ అని ఉంది కదా అండి, కొబ్బరి పేస్ట్, మిక్సీకి వేయించుకున్న పేస్ట్ అనేది ఉంది కదా, అది ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి. ఇప్పుడు పసుపు వేసుకునేసి వేయించుకుందామండి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఉడికించిన అన్నం అనేది ఇందులోకి వేసుకుంటున్నానండి. ఇందులోకి వేసుకునేసి బాగా మొత్తం కూడా ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకొనేసి ఇక్కడ ఒక 2 నిమ్మకాయలు పిండుకుంటున్నానండి. ఒక 2 లెమన్స్ తీసుకొనేసి పైన వేసుకొని పిండుకుంటున్నాను. అలాగే ఇలా లెమన్ అనేది పిండుకున్నాక ఒకసారి బాగా అన్నం అంతా మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొనేసి బాగా కలుపుకుంటే రుచిగా ఈ కొబ్బరి చిత్రాన్నం అనేది రెడీ అయిపోతుందండి. కొబ్బరి కొత్తిమీర చిత్రాన్నము చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, టేస్ట్ కూడా సేమ్ కొబ్బరి మనం కోకోనట్ రైస్ అనేది తింటూ ఉంటాం కదా, సేమ్ అలాగే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి అన్నం టేస్ట్ వచ్చినా కూడా దీని ప్రిపరేషన్ వేరు వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. 6th ప్రసాదం అండి. అన్నిటికంటే ఇది దద్దోజనం అండి. ఇది మనము ఎలాంటి వారైనా సరే అమ్మవారికి ఇవి కంపల్సరీ అనేది ఉండాలి. నేను ఇక్కడ మీకు ఈరోజైతే 6th ప్రసాదం అయితే నేను అమ్మవారికి దద్దోజనం చేస్తున్నానండి.
ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చశనగపప్పు, అలాగే కాజు, కరివేపాకు అన్నీ వేసుకొనేసి వేయించి పక్కన పెట్టుకుంటున్నానండి. కొంచెం వేయించేటప్పుడు కొంచెం దూరగా వేయించుకోండి. ఇప్పుడు బాయిల్డ్ రైస్ ఒక బౌల్లోకి వేసుకునేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. కొంచెం రైస్ని స్పూన్తో కొంచెం స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకున్నాక కొంచెం పెరుగు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ముందే రెడీ చేసి పెట్టుకున్న పోపు ఉంది కదండి, అది ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసేసుకొని ఇలా కలిపేసుకొని మీకు ఇంకా ఇందులోకి ఏమైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. నార్మల్గా అయితే గ్రేప్స్, పొమగ్రానేట్ కూడా యూజ్ చేస్తుంటారు. ఇవి కూడా యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర పైన చల్లేసి ఇలా సర్వ్ చేసుకొనేసి అమ్మవారికి నైవేద్యం అయితే ఇది కూడా రెడీ అయిపోయిందండి. నైవేద్యం కూడా రెడీ అయిపోయింది అమ్మవారికి పెట్టడానికి. మనము చేసే నవరాత్రుల్లో ఇది కూడా అమ్మవారికి పెట్టండి. అలాగే ఈరోజు కొబ్బరన్నం కూడా చేస్తున్నానండి. కొబ్బరి పాలతో చేస్తున్నాను. కొబ్బరి పాలతో చేసే ఈ ప్రసాదం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఈ కొబ్బరి పాలు అనేది కదా కొబ్బరన్నం అండి. నేనైతే కొబ్బరి పాలతో చేస్తున్నాను. ఇది కూడా మీరు తప్పకుండా అమ్మవారికి ట్రై చేసి పెట్టండి. అలాగే ఈ చాలా సింపుల్ రెసిపీసే నేను మీకు ఎక్కువ హడావిడి అనేది లేకుండా చాలా సింపుల్ రెసిపీస్ అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడైతే ఒక గ్లాసు చిన్న గ్లాస్తో రైస్ తీసుకుంటున్నానండి. ఇలా గ్లాస్తో రైస్ తీసేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఒక గ్లాస్ వాటరు, అలాగే ఒక గ్లాసు పచ్చి కొబ్బరి పాలండి. పాలు మనకు తీయడం ఎలాగో తెలుసు కాబట్టి నేను అంత ప్రాసెస్ అయితే మీకు చూపించలేదు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొనేసి కొంచెం ఆయిల్ వేసేసుకుంటే అన్నం కొంచెం బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ అనేది. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి తీసుకొనేసి ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి. నేను కొంచెం క్వాంటిటీనే కాబట్టి చేస్తున్నాను, అందుకే కొంచెం ఆయిలే తీసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసి అలాగే పల్లీలు వేసుకునేసి అలాగే కాజు, పచ్చిశనగపప్పు కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం దూరగా వేగాక ఇలాగా ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకునేసి ఇలా పచ్చిమిర్చి చీలికలు కూడా ఒక 2 వేసుకోండి. అలాగే ఇక్కడ పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కొబ్బరి పాలన్నం అండి. చాలా బాగుంటుంది. ఇలా పచ్చికరివేపాకు కూడా వేసుకొనేసి మాడిపోకుండా దూరగా వేయించుకోండి. అప్పుడే మనకు తినేటప్పుడు కూడా మనకు చాలా బాగుంటుంది. అమ్మవారికి ప్రసాదాన్ని చాలా బాగుంటుందండి. కొత్తగా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. రోజుకు ఒక అమ్మవారికి ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తున్నప్పుడు రోజుకొక ప్రసాదం అనేది మనము పెడుతూ ఉంటాం కదండి. అందువలన నేను ఇలా చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే ప్రెషర్ పోయేంతవరకు రైస్ అంతా అయిపోయిందండి. కొంచెం అడుగును పట్టింది. పైపోయిందంతా కొంచెం తీసేసుకొని నేనైతే ఇక్కడ రైస్ అనేది నేను పెట్టిందే తక్కువ క్వాంటిటీ కదండి, అందుకని కొంచెం అడుగు పట్టేసింది. ఇక్కడ మనకు పోపు కూడా రెడీగా ఉందండి. ఇప్పుడు రైస్ అయితే నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇందులోకి వేసేసుకొని మొత్తం రైస్లోకి బాగా పట్టేలాగా అంతా కూడా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక చూడండి, ఇప్పుడైతే రైస్ అయితే మనకు రెడీ అయిపోయిందండి. కొంచెం లెమన్ కూడా పిండుకుంటే లెమన్ వరకు అవసరం లేదండి, మనకి ఈ రకంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను గోధుమ రవ్వతో బెల్లం కేసరి చేస్తున్నానండి. ఇది చాలా చాలా బాగుంటుంది ఈ కేసరి అనేది. ఇది కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. ఇది కూడా చాలా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కాబట్టి నేను ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ గోధుమ రవ్వ కేసరి కూడా తయారీ చూద్దామండి. ఈరోజు నేనైతే మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడైతే మీరు ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా తయారైపోతుంది కూడా, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడైతే నేను
ఈ గోధుమ రవ్వ కేసరికి నార్మల్గా మనము దీంట్లో మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. షుగర్ అంటే ఇష్టపడని వాళ్ళు కొంచెం ఇలా బెల్లంతో కూడా చేసి ఒకసారి చూడండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా తయారైపోతుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి. ఈ ప్రసాదం అంత రుచిగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి అయితే నాది హోమ్ మేడ్ గీ అండి. నేను డైలీ ఇంట్లోనే చేసుకుంటాను, బయట అయితే కొనానండి. కొంచెం నెయ్యి వేడెక్కాక ఇందులోకి కాజు వేస్తున్నానండి. కాజును అలాగే కిస్మిస్ వేసేసుకొనేసి ఇలా వేపుకొనేస్తున్నాను. ఇలా బాగా మంచి కలర్ వచ్చి జీడిపప్పు ఇవన్నీ కూడా బాగా వేగిపోయేలాగా నెయ్యిలో వేపుకొనేసి తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇలా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే మనకు ఎంత క్వాంటిటీలో అనేది చేస్తున్నాం చూసుకొని రవ్వ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న స్మాల్ సైజు గోధుమ రవ్వ గ్లాస్తో తీసుకుంటున్నానండి రవ్వ అనేది. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి మంచి కొంచెం మంచి కలర్ వచ్చేంత అంటే గోల్డెన్ కలర్ రావాలండి. అంతవరకు నెయ్యిలో బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలండి. ఆ తర్వాత దీనికి ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది వేసుకుంటున్నానండి. మీరు కొంచెం మెత్తగా కావాలంటే 2.5 వేసుకోండి, కొంచెం పొడి పొడిగా ఉండాలి అంటే 2 వేసుకోండి సరిపోతుంది. ఇందులో నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ వాడుతున్నానండి. మీరు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర బెల్లం పొడి ఉంది కాబట్టి నేను బెల్లం పొడి వాడేసానండి. ఇందులోకి మేము తక్కువ స్వీట్ అనేది తక్కువగానే తింటాం కాబట్టి మాకు సరిపోతుందండి. ఇప్పుడైతే మూత పెట్టేసి దగ్గర పడేంత వరకు ఈ కేసరి అనేది దగ్గర పడేంత వరకు కొంచెం అలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక చూడండి కొంచెం ఇలా జారుడుగా ఉంది కదా. ఇప్పుడైతే ఇందులోకి మనము కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యూజ్ చేసుకుంటున్నామండి. మనం ఇంట్లోనే చేసుకునే బదులు ఇలాచీ పౌడర్ మనకు బయట కూడా అవైలబుల్లో పౌడర్ ఇలా బాటిల్లో అవైలబుల్ వస్తుందండి. ఇవి తెచ్చి పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. అలాగే కొంచెం పచ్చి కర్పూరం కూడా యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ పచ్చికర్పూరం వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ అనేది కూడా వస్తుందండి. ఇప్పుడు ఇలాగా వేయించుకుంటూ ఉంటే మనకు కేసరి అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనకు కేసరి అనేది బాగా మంచిగా ఉడికిపోయింది. మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం కేసరి అనేది రెడీ అయిపోయింది కాబట్టి సర్వ్ చేసుకుందామండి. ఇది కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. చాలా ఈజీగానే ఉన్నాయి కదండి. మరి మీకు ఇందులో ఏమి బాగా నచ్చింది, ఏం నచ్చింది అనేది నేను అన్నీ అమ్మవారికి ఇష్టమైనవే పెట్టానండి. కాబట్టి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను తెల్ల నువ్వులు అన్నం చేస్తున్నానండి. ఈరోజు వైట్ సీసమ్ రైస్ 9th రెసిపీ. దీనికి నేను ఫస్ట్ ఇక్కడ అయితే 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు పల్లీలు వేసుకున్నాను. 1 స్పూన్ వరకు శనగపప్పు, పచ్చి శనగపప్పు ఉంటుంది కదండి, అది వేసేసుకొని 1 స్పూన్ వరకు మినప్పప్పు వేసుకున్నానండి. ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి వేసుకొనేసి కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొనేసి 1 స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ అలాగే 1 స్పూన్ వరకు 1 స్పూన్ అంటే 1.5 స్పూన్ ఉంటుందండి. 1.5 స్పూను తెల్ల నువ్వులు కూడా తీసుకొనేసి బాగా పచ్చి వాసన పోయేంతవరకు బాగా వేపుకొనేసి ఇలా మిక్సీ జారులో తీసేసుకోవాలండి. ఇలా మిక్సీ జారులో తీసుకొనేసి ఇవి కొంచెం చల్లబడ్డాక తీసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పొడి పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అయితే కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకొనేసి అలాగే పల్లీలు కూడా వేసుకోవాలండి. అలాగే పల్లీలు వేసుకొని పచ్చిశనగపప్పు, అలాగే కాజు, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొనేసి కొంచెం పచ్చికరివేపాకు కూడా వేసుకోండి ఇందులోకి. ఇవన్నీ కొంచెం దూరగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం మనము ఉడికించిన అన్నం అయితే ఉంటుంది కదండి, అది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం మిక్సీకి పట్టిన పొడి ఉంది కదండి, నువ్వుల పొడి, అది ఇలా వేసేసుకోవాలి.
ఇలా కలుపుకోవాలండి. అన్నానికంతా మొత్తం బాగా పట్టేలాగా ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక మనకు నువ్వుల రైస్ అయితే మనకు వైట్ సీసం రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు అయితే మనకు రెడీ అయిపోయింది కాబట్టి సర్వ్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా నేను చూపించే రెసిపీ స్వీట్ పొంగల్ అండి. స్వీట్ పొంగల్ కూడా ఈరోజు ఫైనల్గా చూపిస్తున్నాను. ఈ రెసిపీ కూడా చాలా సింపుల్గా ఇలా చేసేసుకుంటే మనకు ఎక్కువ హడావిడి అనేది లేకుండా రోజు అమ్మవారికి పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది. మరి మీకు ఎలా అనిపించింది అనేది నా ఛానల్లో అయితే చెప్పండి. ఫస్ట్ ఇక్కడ నేను మీకు ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ వాష్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు సేమ్ గ్లాసు ఒక గ్లాసు పెసరపప్పు తీసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. మనము కట్టె పొంగల్కి ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్లో కొంచెం అలా చేసుకునేసి ఇప్పుడు రైస్ అయితే ఇందులోకి వాష్ చేసిన రైస్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని మెత్తగా అంటే చాలా మెత్తగా ఉండాలండి. కొంతమంది పలుకుగా కూడా తింటారండి. అలా లేకుండా మెత్తగా వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక పాన్ తీసుకొనేసి అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొనేసి బెల్లం అనేది కరగబెట్టుకుంటున్నానండి. నేను మొత్తం బెల్లం కూడా సరిపోయేలాగా. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసేసుకొని ఇలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక చూడండి మంచి దూరగా అనేది ఫ్రై చేసుకోవాలి, మరి ఎక్కువ మాడిపోకుండా. ఇప్పుడు మనకైతే రైస్ అయితే బాగా ఉడికిపోయిందండి స్వీట్ పొంగల్కి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఒక్కసారి స్పూన్ తీసుకునేసి మెత్తగా ఇలా కలుపుకోవాలి. ఇలా వెంటనే కలుపుకోవడం వల్ల మనకు రైస్ అనేది సాఫ్ట్గా రెడీ అవుతుందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్ట్రైనర్ తీసుకొనేసి ఇందులో బెల్లంలో అనేది డస్ట్ అంతా ఉంటుంది కదా అండి, అందుకు డస్ట్ అంతా రిమూవ్ అవ్వడానికి నేను ఇలా స్ట్రైనర్తో బెల్లం వాటర్ని స్ట్రైన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఒక్కసారి బాగా అంతా ఈ బెల్లం వాటరు అలాగే రైసు ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు లిక్విడ్ లాగా ఉంది కదండి, మనకు ఇది ఇంకా కొంచెం సేపు ఇంకా టైం ఉంది కాబట్టి దీన్ని ఇలాగే పెట్టడం వల్ల మనకు కొంచెం బాగా దగ్గర పడుతుంది. ఇందులోకి నేను ఇలాచీ పొడి వేసుకుంటున్నానండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొంచెం అమ్మవారికి పెట్టడానికి కాబట్టి అండి ఇక్కడ నేను కొంచెము పచ్చకర్పూరం కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కొంచెం వేసుకున్నాక బాగా దగ్గర పడ్డాక మనం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పును కిస్మిస్ కూడా వేసుకునేసి బాగా ఒకసారి నెయ్యి అంతా ఈ పొంగల్లో అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మనకు దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి మనకు బాగా దగ్గర పడి సెమీ సాఫ్ట్గా బాగా రెడీ అయిపోయిందండి. ఇలా ఉండాలి పొంగల్ అంటే, స్వీట్ పొంగలి. ఇప్పుడు నెయ్యి ఫ్లేవర్తో మనకు చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడైతే ఇలా సర్వ్ చేసేసుకొనండి అమ్మవారికి మనము ఇలా నైవేద్యం అయితే స్వీట్ పొంగల్ కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా అండి, ఇన్ని ప్రసాదాలు చేశాను. మరి ఇందులో మీకు ఏం నచ్చింది, ఏది బాగుంది అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.